ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. యోవేలుకు రాసిన గ్రంథం 753 అధ్యాయంలో ఆ వాక్య వాగ్దానాన్ని మనము చదువుకుందామండి. యోవేలుకు రాసిన గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా, ఇకను అన్యజనులలో మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్ష రసమును, తైలమును మీకు పంపించేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే వినాలి. దేవుడు మనకు ఇస్తున్న యొక్క వాగ్దానం ఏంటంటే, పోయిన నెలలో జయించు వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తానని ప్రభు వాగ్దానం ఇచ్చారు. ఇప్పుడేంటంటే ఈ నెలలో వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, మీరు తృప్తి నొందంతగా నేను ధాన్యమును, ద్రాక్షరసమును, తైలమును మీకు పంపించేదను. చెప్పాలి. హల్లెలూయా. ఈ వాగ్దానం మీద చేపెట్టుకుని ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘననామాన్ని బట్టి స్తోత్రములు. నైనా ఈ వాక్యపు వాగ్దానాన్ని ఆ దినాన ఇశ్రాయేలీయులకు తండ్రి మీరు పంచిపెట్టారు, అందును బట్టి స్తోత్రములు. ఈ సమయమునందు ప్రభా మాకు కూడా ఈ వాగ్దానమును పంచిపెడుతున్నారు, అందును బట్టి స్తోత్రములు. ఈ వాక్యపు వాగ్దానం మా జీవితంలో నెరవేర్చి మీరే కృప చూపించమని, తృప్తి ఆనందాన్ని మీరు కలగజేసి మా జీవితాలలో కొత్త కార్యాలు, నూతనమైన కార్యాలు మీరు జరిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ వాక్య భాగంలో గమనించినట్లయితే అన్యజనుల మధ్యలో ఇశ్రాయేలు నలిగిపోతున్నారు. వాళ్ళకు తృప్తి ఆనందము లేదు. చాలా విషయాల్లో ఆర్థికంగా, ఆత్మికంగా వాళ్ళు దిగజారిపోయిన పరిస్థితి. చూడండి, యోవేలు అంటే అర్థం ఏంటంటే యెహోవాయే దేవుడు. యెహోవాయే దేవుడని నిరూపించడానికి యోవేలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ దినాన మనం గమనించినట్లయితే చూడండి, మిడతల గుంపు కలిగించే వినాశనము. మిడతల గుంపు వచ్చిందంట, అది చాలా నాశనం చేస్తుంది. ఎందుకు అంటే ఇశ్రాయేలుల పరిస్థితులను బట్టి వాళ్ళ మధ్యలోనికి గొంగలి పురుగులు, మిడతలు, పసరు పురుగులు ఈ విధంగా ఉంటూ ఉన్నారు. అలాంటి స్థితిలో ఉంటున్న సమయంలో చూడండి, ప్రభు చెప్పుకుంటూ వస్తున్నారన్నమాట. ఏమంటే, నైవేద్యమును, ప్రాణార్పణను యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయెను. యెహోవాకు పరిచర్య చేయ యాజకులు అంగలార్చుచూ ఉన్నారు. సేవకులంట చాలా బాధపడుతున్నారు. మందిరంలోనికి నైవేద్యాలు, ప్రాణార్పణములు తీసుకొని రాకుండా ఉంటూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు ఏం బాగాలేవు. దేవుని యొక్క రాకడేమో సమీపంగా ఉంది. 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే చూడండి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి, యెహోవా దినము వచ్చుచున్నదని, సమీపమాయనని మీరందరూ గ్రహించండి, దేశ నివాసులారా అంటూ చెప్తూ ఉన్నారన్నమాట. చూడండి, ఇశ్రాయేలు పరిస్థితులేమో, మత్తులారా మీరు మేలుకొని కన్నీళ్లు విడబడి, ద్రాక్షరసము చేయువారులారా, ద్రాక్షరస పానము చేయువారులారా రోదనము చేయుడి, క్రొత్త ద్రాక్షరసము మీ నోటికి రాకుండా నాశనం అయ్యాను. చూడండి, వాళ్ళు క్రొత్త ద్రాక్షరసము నోటికి రాకుండా పోయిందన్నమాట. రోదనము మిగిలింది. ఎందుకు అంటే వాళ్ళ పరిస్థితి మత్తులుగా ఉంటున్నారు. దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు మెలకుగా లేనన్నమాట. సరే, ఏది ఏమైనప్పటికీ మరలా ప్రభు చెప్తున్నాడు, దేవుని యొక్క రాకడ అతి సమీపముగా ఉంది అని రాకడ గురించి అంతా చెప్పుకుంటూ ఏం చేస్తున్నారంటే చూడండి, వాక్య భాగంలో, అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషం పూనుకొని తన జనుల ఎడల జాలి చేసుకుంటూ ఉన్నాడనమాట. చూడండి, దేవుని యొక్క రాకడ అతి సమీపముగా వస్తున్నదని, వీళ్ళ పరిస్థితులు ఏమీ బాగాలేవని దేవుడే యేసుక్రీస్తే కల్పించుకొని ఏం చేస్తున్నాడంట చూడండి. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా,
ఇక అన్య జనుల్లో మిమ్మల్ని అవమానాస్పదంగా చేయక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంతకుముందు మీరు అన్య జనుల మధ్యలో అవమానాలు, నిందలు, శ్రమలు అనుభవించారు. అయితే ఇప్పుడు రాబోతున్న దినాలలో గమనించి ప్రభు రాకడ సమీపంగా ఉంటుంది. ప్రభు రాకడ గురించి 2వ అధ్యాయం, ఏవేలు రాసిన గ్రంథం 2వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళి చక్కగా చదువుకోండి. తర్వాత ఇశ్రాయేలీల పరిస్థితి 1వ అధ్యాయంలో ఉంది. వాటినన్నిటినీ గమనించి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక గొప్ప వాగ్దానాన్ని చేస్తూ ఉన్నారన్నమాట. మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షరసమును, తైలమును నేను మీకు పంపించెదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము జొమాటోలో కానీ దాన్ని ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మనకు ఆ వస్తువులు, ఆహార పదార్థాలు పంపిస్తారు కదా. జొమాటోలో ఆర్డర్ చేసినప్పుడు లేకపోతే ఎవరైనా గిఫ్ట్ పంపిస్తూ ఉంటారనమాట కదా. అదేవిధంగా దేవుడు మనకు పంపిస్తున్నారంట, వాగ్దానం పంపిస్తున్నారు. ఏమని పంపిస్తున్నారు? మీరు తృప్తినంతగా, మీరు మీ ప్రాణ, ఆత్మ, శరీరములు తృప్తి నొందునంతగా నేను ధాన్యాన్ని ఇస్తానని ప్రభువు వాగ్దానం చేస్తూ ఉన్నారు. క్రొత్త ద్రాక్షరసమును, తైలమును నేను మీకు పంపించేదను. హల్లెలూయా. చూడండి, ప్రతి నెల మనకు క్రొత్త ద్రాక్షరసం అన్నమాట క్రొత్తగా తయారు చేయబడుతుంది. అది క్రొత్తగా తయారు చేయబడుతుంది. పోయిన నెలది కాదు, నిన్నటి రోజు కాదండి. కొత్త ద్రాక్షరసము మనం తయారు చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. అదేవిధంగా చూడండి, మీరు తృప్తి నొందినంతగా ధాన్యమును, ద్రాక్షరసమును, తైలమును మీకు పంపించేదను అని చెప్తున్నాడు. ఏమేమి పంపిస్తాడైనా ఈ దినాన మనం గమనించాలి. ఏమి పంపిస్తాడు? మనము ఆర్డర్ చేసినప్పుడు అన్నీ మన ఇంటికి వస్తూ ఉంటాయి. కానీ దేవుడు కూడా మనల్ని ప్రేమించి పరలోకం నుండి పంపిస్తున్నాడు అన్నమాట. పరలోకం నుండి పంపిస్తూ ఉన్నాడు. ఏం పంపిస్తున్నారు ప్రభు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం పంపిస్తాడు మన కొరకు ఎదురు చూడాలన్నమాట. నేను ధాన్యమును, ద్రాక్షరసం ఏమేమి పంపించబోతున్నాడైనా ఈ నెలలో మీ ఇంటికి, మీ దగ్గరికి ఏమేమి పంపించబోతున్నాడైనా అనేది ఈ దినాన ఈ వాక్య భాగంలో ఆలోచించాలన్నమాట. ఏమేమి పంపించాలని మీరు కోరుకుంటున్నారు? జొమాటోలోనో కేక్ కావాలని కోరుకుంటున్నారా? లేకపోతే హోటల్లో ఏదైనా మంచి 5 స్టార్ హోటల్లో ఏదైనా పంపించాలని మీరు కోరుకుంటున్నారా? మీరు ఏదైనా ఆర్డర్ చేస్తే అది వచ్చిందా లేదని ఆలోచిస్తూ ఉన్నారా? దేవుడు పంపించబోతూ ఉన్నాడు. ఏమేమి పంపిస్తాడో, మనకి ఏమి కావాలో దేవుని యొక్క సన్నిధిలో మనము కోరుకోవాలి. కోరుకోకపోయినా మనకు తెలియదు, చాలా విషయాలు మనకు తెలియదు అన్నమాట. వాక్యంలో నుంచే దేవుడు మనకు తెలియజేసి ఇలా నేను పంపిస్తాను, మీరు తీసుకోండి, రిసీవ్ చేసుకోండి అన్నట్లుగా ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. చెప్పాలి హల్లెలూయా, చెప్పొచ్చు కదా, అందరు చేతులు ఎత్తొచ్చు కదా. హల్లెలూయా. ఆయన మనల్ని పంపిస్తూ ఉన్నాడు అనమాట. ఏమేమి పంపిస్తాడు ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో? ఆయన ఏమేమి పంపిస్తాడో మనం ఎదురు చూడాలండి. మనము ఒకరినొకరు పంపించుకుంటూ ఉంటాం కదా. ఒకరినొకరు మనం బహుమానాలు, ఆహార పదార్థాలు, అవి ఇవి వస్తువులు మనం పంపించుకుంటాం. కానీ దేవుడు ఏం పంపిస్తాడు? దేవుడు ఏం పంపిస్తాడు అనేది ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో ఆ పంపించే ఆ యొక్క ఏంటిది అనేది ఈ దినాన మనం తెలుసుకోవాలన్నమాట. చూడండి, మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథంలో ఆ వాక్యాన్ని మనం చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 3వ వచనాన్ని గమనించి చదువుకుందాం. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును, నన్ను మృంగబోవు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఏం పంపిస్తాడంట దేవుడు? కృపా సత్యములు. ఆ వాక్యము వేరే చోటు ఉందన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కృపా సత్యములు కలుసుకొని ఏం చేస్తున్నాయి? ఒకరినొకరు ఘనపరుచుకొని, గౌరవించుకొని, నువ్వు వెళ్తావా, భూలోకానికి వెళ్తావా కుమారుడా, నా కుమారుడా అని తండ్రి చెప్తుంటే, సరే తండ్రి ఆయన విధేయత కలిగి పరలోకంలో జరుగుతున్న సంభాషణ.
పరలోకంలో జరుగుతున్న సంభాషణ ఏంటంటే కృపా సత్యములు కలుసుకొని. ఎక్కడుంది ఆ మాట? ఎవరికైనా తెలుసా? కీర్తనల గ్రంథంలో ఉంటుందన్నమాట. కృపా సత్యములు కలుసుకొని, కృపా సత్యములు కలుసుకొని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ముద్దులు పెట్టుకుంటున్నాయని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉందన్నమాట. కాబట్టి ఈ దినాన కృపా సత్యములు కలుసుకొని ఆ కృపా సత్యములు కలిసి మన దగ్గరకు పంపిస్తున్నారన్నమాట. ఇంత మంచి మాటలు చెప్తుంటే హల్లెలూయా చెప్పరే? హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. దేవుడు తన కృపా సత్యములను పంపించుట వలన ఏం జరుగుతుంది? ఆ కృపా సత్యములు, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడనమాట. ఆయన శరీరధారిగా ఈ లోకానికి కృపా సత్య సంపూర్ణుడుగా వాక్య రూపంలో వచ్చారనమాట. ఇద్దరు మాట్లాడుకొని కలుసుకొని అన్యున సహవాసం కలిగి ఏం చేస్తున్నారంటే పంపిస్తున్నారు. ఎవరైతే ఈ కృపా సత్యములను స్వతంత్రించుకుంటారో, ఎవరైతే ఈ కృపా సత్యములను ధ్యానిస్తారో, ఎవరైతే కృపను పొందుకొని సత్య మార్గాలలో నడిపించబడతారో వాళ్ళకు దేవుడు ఎలాంటి ఆశీర్వాదాన్ని కలిగిస్తాడు అనేది దేవుని యొక్క వాక్యంలో మనం గమనించాలన్నమాట. కృపా సత్యములు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, చదవండి సామెతల గ్రంథము 16వ అధ్యాయం 6వ వచనం చదవండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం చదవండి. 16:6 కృపా సత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోవుదురు. చెప్పాలి హల్లెలూయా. అర్థం ఏందండి? కృపా సత్యములు వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగును. చూడండి, ఈ పాపము నుండి, దోషము నుంచి ఎవరు విడిపించలేరండి. ఈ లోకంలో ఎవరు పరిశుద్ధులు లేరు. హలో, ఈ లోకంలో ఎవరు పరిశుద్ధులు లేరు. నీ పాపమును మోసినవాడు, సిలువలో రక్తం కాచినవాడు, కృపా సత్య సంపూర్ణుడైన యేసు ప్రభు ఒక్కడే. అందుకనే ఈ కృపా సత్యము వలన మీ దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. చెప్పాలి హల్లెలూయా. ఒకవేళ మీరు యేసు ప్రభు మిమ్మల్ని రక్షించకపోతే, మీ పాపాలు విడిపించబడకపోతే ఒకసారి ఆలోచించండి. మన యొక్క పాపాలు, మన దోషాలు ఒకవేళ ఆయన భరించకపోతే నాకెందుకులే, ఎట్టన్న పోని అని ఆయన అనుకునింటే మన పరిస్థితి ఎలా ఉండేది? ఇంకా పాపములోనే ఉండేవాళ్ళం. కానీ ఈ కృపా సత్యము వలన ఏం కలిగింది మనకు? మన దోషములన్నీ, మన పాపములన్నిటినీ దేవుడు ప్రాయశ్చిత్తాన్ని కలగజేశాడు సిలువలో. ఏంది హల్లెలూయా అట్ట చెప్తున్నారు? చెప్పండి గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నీరసంగా హల్లెలూయా అని నైస్ కనకూడదు అనమాట. హల్లెలూయా చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఈ కృప సత్యము వలన వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఆయన నేను ముందుగా వెళ్తాను అని యేసు ప్రభు ఏం చేశారంటే, మన పాపాల నిమిత్తం, ఎవరి పాపాలు? మన పాపాల నిమిత్తం, మన దోషాలు, మన పాపాలు భరించడానికి కృపా సత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగును, యెహోవా యందు భయభక్తి కలిగి ఉండటం వలన మనుషులు ఏం చేస్తారంటే చెడుతనము నుండి విడిపించబడతారు. ఇది చాలా కష్టమండి. పాపము మనిషిని పట్టుకుంది. ఈ పాపం మనిషిని పట్టుకుంది. కాబట్టి ఇలాంటి పాపం నుంచి మనం ఏం చేయాలంటే విడిపించబడాలి. ఈ దోషం నుండి, ఈ పాపం నుండి విడిపించబడాలి. విడిపించబడకపోతే ఇప్పుడు అర్థం కాదు, ఇప్పుడు అర్థం కాదు, చనిపోయిన తర్వాత అర్థమవుతుంది. ధనవంతుడు అప్పటికి అర్థమైందనమాట. ధనవంతుడు, లాజరు చనిపోయారు. చనిపోయిన తర్వాత అర్థమైందనమాట ధనవంతునికి. అప్పుడు అర్థమైంది. కాబట్టి ఇప్పుడే మనం ఏం చేయాలంటే ఆ శిలువ రక్తము ద్వారా కడగబడి చనిపోయిన తర్వాత అర్థం చేసుకుంటే లాభం లేదు. ఇప్పుడే బ్రతికి ఉన్నప్పుడే దేవుని యొక్క సన్నిధానికి వచ్చిన మనము ఏ విధంగా పాపం నుంచి, దోషం నుంచి విడిపించబడాలి, ఈ కృపా సత్యములు ఏ విధంగా దేవుడు మనల్ని ప్రాయశ్చిత్తం కలగజేస్తాడు, ఆ విషయాలను మనం ఏం చేయాలంటే ధ్యానించుకొని పరిపూర్ణమైన విడుదల పొందుకోవాలి, చెడుతనంలోంచి విడిపించబడాలి. కాబట్టి ఈ దినాన పాపాన్ని అసహించుకొని
ప్రతి విధమైన చెడు కార్యములన్నిటినీ పరిపూర్ణమైన విడుదల పొందినట్లుగా కృపా సత్యములు మన మధ్యలో కృపాసత్య సంపూర్ణుడిగా సంచారం చేస్తున్నాడండి ఇక్కడ. చెప్పండి హల్లెలూయా. కృపాసత్య సంపూర్ణుడిగా ఇక్కడ సంచారం చేస్తున్నాడు. ఎందుకంటే మీ పాపాన్ని ఆయన తీసుకొని చేతుల్లో తీసుకొని కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి నిన్ను ఆయన వలె దేవుని యొక్క కుమారునిగాను కుమార్తెగాను మార్చుకోవాలని ఆయన ఏం చేస్తున్నాడంటే మన యొక్క దోషములను క్షమించడానికి కృపా సత్యములను ఈ లోకానికి ఆయన పంపించి ఉన్నాడు. అందరు చెప్పండి ఆమేన్, ఆమేన్. ఎవరిని పంపించి ఉన్నాడు దేవుడు? చెప్పాలి అందరు, నోరు తెరిచి చెప్పండి. కృప సత్యములు. ఈ కృప సత్యములు అంటే దీని గురించి చాలా ఉంది సబ్జెక్టు. మీరు ఇంటికి వెళ్ళి బాగా ధ్యానించుకోండి. పైన అవుట్లైన్స్ మాత్రమే నేను చెప్తూ ఉన్నాను. మీరు ఇంటికి వెళ్ళి ఈ వాక్యాన్ని ధ్యానించినట్లయితే క్రొవ్వు మెదడు దొరికినట్లుగా మీకు దొరుకుతుందన్నమాట. క్రొవ్వు మెదడు ఏ విధంగా రుచికరంగా ఉంటుందో అదేవిధంగా ఈ వాక్యాన్ని నువ్వు ధ్యానించినప్పుడు, ఈ వాక్యాన్ని విన్నప్పుడు నీ హృదయంలో నీ మెదడుకు జ్ఞానమును, నీ మెదడుకు తృప్తి కలగజేస్తుందన్నమాట. ఈ కృపా సత్యముల వలన ఏం జరుగుతుందంటే మన దోషములన్నిటిని దేవుడు పరిహరిస్తాడు. విశ్వాసంతో చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. పాపమును తొలగించినప్పుడు చూడండి, మనలో పాపం ఉంటే ఏముండదు, తృప్తి ఉండదు అన్నమాట. అందుకనే దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను నీకు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును ద్రాక్షరసమును పంపించేదను అని చెప్తూ ఉన్నాడు. పంపిస్తాడనమాట ఆయన. ఏం పంపిస్తాడు? మనం తృప్తి చెందాలంటే కృపా సత్యములు పంపిస్తాడు. ఆ కృపా సత్యములు పంపించినప్పుడు ఏం జరుగుతుంది మన హృదయంలో, మన జీవితంలో అంటే పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఆ పాపము మన హృదయంలో పోయినప్పుడు నీకేం కలుగుతుందంటే తృప్తి కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. ఒకవేళ నీ హృదయంలో పాపము ఉన్నట్లయితే నీకు సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. తిన్న ఆహారాన్ని వంటుపట్టదు, ఆరోగ్యం ఉండదు. పాపము నుంచి అలాగే నువ్వు పాపములోనే ఉన్నట్లయితే పాపములోనే చనిపోవటం నాకు ఇష్టం లేదని యెహెజ్కేలు రాసిన గ్రంథములో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. వాళ్ళ యొక్క పాపములను దోషములను విడిచిపెట్టి నా యొద్దకు వచ్చినట్లయితే నాకు సంతోషం కలుగుతుందని ప్రభువుల వారు, యేసు ప్రభువుల వారు చెప్తూ ఉన్నారన్నమాట. కాబట్టి ఈ దినాన ఈ పాపము నుంచి మనము ఏం చేయాలంటే విడుదల పొందుకోవాలి. దానికి ఎలా విడుదల పొందుకుంటామంటే కృపా సత్యముల వలన. ఈ కృపా సత్యములు, ఈ కృప వలన, ఈ యొక్క సత్యము వలన ఏం చేస్తుందంటే మన పాపములన్నిటిని దేవుడు తొలగించి ఒక నూతనమైన కార్యాన్ని ప్రభువు చేస్తారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి చూడండి, పాపమును తొలగిస్తాడు. ఆ దినాన నయమానుకు పట్టిన యొక్క కుష్ఠరోగి అన్నమాట. నయమాను అనే ఒక ఆయన ఉన్నాడు. అతను పరాక్రమశాలి, చక్కగా యుద్ధం చేసేవాడు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అతనికి ఏమున్నదంటే పాపము, కుష్టు అనే పాపము. హలో అమ్మా, వినాలి. కుష్టు అనే పాపము ఆ నయమానులో ఉన్నది. అతను అన్యజనుడు. అప్పుడు ఒక చిన్న పాప, ఇశ్రాయేలు దేశపు చిన్నది ఏం చేసిందంటే ఆమెను అతన్ని గమనించి ప్రార్థన చేసి, నీ కుష్ఠరోగము, నీ పాపం పోవాలంటే ఫలానా దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయించుకున్నప్పుడు మొట్టమొదటిగా నిరాకరించాడు, అన్నీ చేశాడు. కానీ చివరిగా ఆయన ఏం చేశాడంటే ఆ నది దగ్గరికి వెళ్ళి దైవ సేవకుడు చెప్పినట్లుగా నువ్వు వెళ్ళి ఆ నదిలో స్నానం చేయి, 7 మార్లు స్నానం చేయమన్నప్పుడు ఎప్పుడైతే దైవ సేవకుని మాటకు విధేయత చూపించాడో చూడండి, అతని యొక్క దేహము పసిపిల్ల దేహం వలె మార్చబడిందంట. చెప్పలు కొట్టండి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. అతనిలో ఉన్న యొక్క కుష్టు, అతనిలో ఉన్న యొక్క పాపం ఎప్పుడైతే పోయిందో అప్పుడు మనం పుట్టినప్పుడు ఎలా ఉంటామో అలా ఉంటామన్నమాట. అలాంటి జీవితాన్ని దేవుడు మనకు కృపా సత్యముల వలన అనుగ్రహిస్తాడనమాట. కాబట్టి పాపము నుండి, దోషముల నుంచి మనం ఏం చేయాలంటే విడిపించబడాలి. దానికి ఆధారం ఏంది అంటే కృపా సత్యముల వలన ప్రాయశ్చిత్తం కలుగుతుంది. దేవుని యొక్క కృప నయమానుకు ఉంది. కాబట్టి ఆ ఇశ్రాయేలు దేశపు చిన్నది దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి, అయ్యా నీకు స్వస్థత కలుగుతుంది, నువ్వు బాగవుతావు అని చెప్పి 2 మాటలు చెప్పి విశ్వసించేటట్లుగా చేసి
ఏం చేసిందంటే ఆమె ఆ చిన్నది దైవ సేవకుని దగ్గరికి తీసుకుని వెళ్ళింది. ఆ దైవ సేవకుడు ఏం చేశాడంటే, ఫలానా చోటుకు వెళ్ళి నువ్వు ఆ నదిలో మునిగినప్పుడు 7 సార్లు మునిగినప్పుడు పరిపూర్ణమైన స్వస్థత కలిగినట్లుగా రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనిస్తున్నాం. ఇంటికి వెళ్ళి చదువుకోండి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనంలో నయమాను పాపము పోయి శుద్ధుడయ్యను. చెప్పాలి హల్లెలూయా, అందరూ చెప్పాలి హల్లెలూయా. పాపము పోయినప్పుడు ఎలా ఉంటామంటే, వంశీ మీ చిన్నబాబు ఉన్నాడు కదా, అలా తయారవుతారు అన్నమాట. ఇప్పుడు వడిలో పండుకున్నాడు కదా, వానికి ఏమైనా తెలుసా? ముందుగా పాప, చిన్న పాప ఉంది కదా, అలా మారుతామన్నమాట. చూడండి, చిన్న పాప ఉంది కదా, అలాంటి పిల్లలుగా చిన్న పిల్లల దేహం వలె మన యొక్క దేహము మార్చబడుతుందన్నమాట. కాబట్టి ఈ దినాన దేవుని యొక్క సన్నిధానం వచ్చిన మనము ఈ కృపా సత్యమును నేను సంపాదించుకోవాలి, ఈ కృపా సత్యములు నాకు తోడుగా రావాలి, క్షేమంగా ఉండాలి, నా పాపను చెడిపించబడాలని ఈ దినాన నువ్వు తీర్మానంతో ప్రార్థన చేసుకో. ఖచ్చితంగా దేవుడిని నువ్వు స్వస్థపరచునుగాక. ఖచ్చితంగా దేవుడిని పాపం నుంచి పరిపూర్ణమైన విడుదల కలుగజేయునుగాక. చెప్పాలి హల్లెలూయా. రెండోదిగా మనం గమనించి ఏం పంపిస్తాడే, మొట్టమొదటిగా ఏం పంపిస్తాడైనా చెప్పాలి. తెచ్చి ఏం పంపిస్తాడు? అందరు వెనుకున్న వాళ్ళు అందరూ చెప్పాలి, కృప సత్యములు పంపిస్తాడు. దాని వలన ప్రయోజనాలు కూడా మనం చెప్పుకున్నాం. రెండోదిగా ఏం పంపిస్తాడో చదవండి. కీర్తనల గ్రంథము 107, కీర్తనల గ్రంథము 107 అధ్యాయంలో ఆ వాక్యాన్ని మనం చదువుకుందామండి. 107 20వ వచనాన్ని చదువుకుందాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. చాలండి. రెండవదిగా ఏం పంపిస్తాడంట? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేయును, ఆయన వారి పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు పంపిస్తున్నాడు? ఎందుకని వాళ్ళ యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని ఆయన పంపిస్తున్నాడు అంటే, బాగు చేసిన వాక్కును పంపించి, వాక్యాన్ని పంపించి, నువ్వు వాక్యం వినుతూ ఉండగా, వాక్యం చదువుతూ ఉండగా, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఇంతకుముందు మనం గమనించినట్లయితే బుద్ధిహీనులుగా మార్చబడ్డారంట. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందురు. భోజన పదార్థములను వారి యొక్క ప్రాణమునకు అసహ్యములగును. వారు మరణ ద్వారములను సమీపించుదురు. వాళ్ళు మరణానికి సమీపంగా ఉన్నారంట. ఇశ్రాయేలీలు ఎంత చెప్పినా వినకుండా మరణానికి సమీపముగా ఉన్నారంట. తర్వాత బుద్ధిహీనముగా ప్రవర్తించారంట. దుష్ట ప్రవర్తన చేత వాళ్ళ యొక్క దోషములు వాళ్ళు బాధలు తెచ్చుకున్నారన్నమాట. అదేవిధంగా భోజన పదార్థములన్నీ వారికి ప్రాణమునకు అసహ్యముగా మార్చబడేవి అన్నమాట. అలాంటి స్థితిలో కష్టకాలమునందు వాళ్ళు యెహోవాకు మొరపెట్టగా అలాంటి కష్టాలు వచ్చినాయి. ఎలాంటి కష్టాలు? భోజనంలో వినాలి చక్కగా వాక్యాన్ని వింటేనే మీరు తృప్తి చెందుతారనమాట. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది? మనల్ని ఏంటంటే బాగు చేస్తుంది. మన యొక్క జీవితాలు ఏం చేస్తుంది? ఇది వాక్యం ఏం చేస్తుంది? బాగు చేస్తుంది అన్నమాట. ఇంతకుముందు వాళ్ళు జీవితం బాగులేదు, మనం అనుకుంటూ ఉంటాం, బాగున్నారా అండి, బాగున్నారా అని అనుకుంటాము, కానీ నిజంగా బాగున్నారండి మీరు? ఆయన వాక్యము మీ యొద్దకు వస్తున్నదా? ఆయన వాక్యము మన యొద్దకు వచ్చి పలకరిస్తున్నదా? ఆయన వాక్యము ప్రతిరోజు నీ దగ్గరికి వచ్చి నీ ప్రాణ ఆత్మ దేహాలను తృప్తిపరచుచూ ఉన్నదా? దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఆయన తన వాక్కును పంపించినప్పుడు బాగుపడిపోతారు. బాగుపడిన తర్వాత ఎలా ఉంటుందంటే వాళ్ళు తృప్తిగా ఉంటారన్నమాట. బాగుపడిన తర్వాత ఎప్పుడైతే నువ్వు బాగుపడతావో అప్పుడు నీ హృదయంలో ఏం కలుగుతుందంట? తృప్తి. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యము ద్వారా
బాగు చేసుకోవాలండి మనం. అంటే దేవుని యొక్క సన్నిధిలో స్వస్థపరుచుకోవాలి. డాక్టర్ల దగ్గర కాదండి, అది తాత్కాలికమైన ఆరోగ్యం. అది ఇప్పుడు నీకు బాగలేకపోతే గుర్తుకొచ్చేది ఎవరికంటే డాక్టర్ గుర్తుకొస్తారనమాట కదా. ఎప్పుడైతే బాగలేదో వెంటనే డాక్టర్ గుర్తుకొస్తాడు. ఎప్పుడైతే నీకు బాగలేదో, ఆరోగ్యం బాగలేదో, వెంటనే చిక్లీ హాస్పిటల్ కాదండి గుర్తుకు రావాల్సింది. లేకపోతే అక్కడ ఇక్కడ కాదండి, మొట్టమొదటిగా ప్రయత్నం చేయాలి, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలి. వెంటనే ఏమైపోతుందని భయపడకూడదు. మోకరించి నిన్న శుక్రవారం రోజు ప్రార్థన చేశారు అందరూ కలిసి, బాగలేని సమయంలో అజరైనకి ఎంత చక్కగా వచ్చి ప్రార్థన చేశారో. శుక్రవారం రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు కదా. అలా దేవుని యొక్క సన్నిధిలో ఏం చేయాలంటే, మనం బాగులేని పరిస్థితుల్లో మొట్టమొదటిగా దేవునికి ఛాన్స్ ఇవ్వాలండి. అలా చేస్తారా మీరు? అలా చేయాలన్నమాట. ఎప్పుడైతే బాగులేదో దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ఉపవసించి, ఒకవేళ అందరూ కాకపోయినా మీ ఇంట్లో వారికైనా మోకరించి ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడనమాట. తన వాక్కును పంపించి ఆయన బాగు చేస్తాడు. దేవుడు బాగు చేశాడు అనుకోండి, పరిపూర్ణమైన స్వస్థత కలుగుతుంది. చెప్పాలి, ఆమేన్ చెప్పాలి. ఇది ఒకవేళ ఈ హాస్పిటల్కి వెళ్ళినా అది సంపూర్ణమైన స్వస్థత కాదండి. దైవిక స్వస్థతను మనం అనుభవించాలి. దేవుని ద్వారా మనం స్వస్థత అనుభవించాలంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానం చేయాలి. దేవుని యొక్క వాక్యపు వాగ్దానాన్ని చేతబట్టుకొని ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో ఏం చేయాలంటే, ప్రభా మీరు ఈ వాక్యం చెప్తున్నారు కదా, మీరు నమ్మదగిన దేవుడు, రోషం కలిగిన దేవుడు కదా అని దేవుని యొక్క సన్నిధిలో మొట్టమొదటిగా దేవునికి ఛాన్స్ ఇచ్చి ప్రయత్నం చేసి పోషించి ప్రార్థన చేసిన తర్వాత, ఒకవేళ నీకు విశ్వాసం లేకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు వెళ్ళాలన్నమాట. కాబట్టి ఈ దినాన విశ్వాసం లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట, దేవుడు బాగు చేయకపోతే. కాబట్టి దేవునికి మనం ఏం చేయాలంటే, బాగు చేయండి, మీ వాక్కును పంపించి బాగు చేయండి అని ఎప్పుడైతే నువ్వు ఆయన వాక్యపు వెలుగులో వాక్యాన్ని అందుకొని, ప్రభా ఎక్కడైతే స్వస్థత గురించి రాయబడిందో వాటినన్నిటిని తీసుకొని ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి, ప్రభా నన్ను స్వస్థపరచండి అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీకు ఒక వాక్యాన్ని పంపిస్తాడనమాట. మందు అనమాట అది. వాక్యం ఏంటంటే మెడిసిన్. ఆ వాక్యపు వాగ్దానం ఏంటంటే నీకు చక్కగా మెడిసిన్ అనమాట. అది బాగా పనిచేస్తుంది. కాబట్టి ఆ వాక్యపు వాగ్దానాన్ని మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో బాగుపడిన తర్వాత అప్పుడు నీకేం కలుగుతుందంటే, అమ్మయ్యా దేవుడు నన్ను ముట్టి ఉన్నాడు, దేవుడు నన్ను ముట్టునుగాక అని ఏం చేస్తానంటే ఈ వాక్యపు వాగ్దానాన్ని చేతపట్టుకొని ఆరోగ్యం నిమిత్తము బాగుపడిన తర్వాత ఎప్పుడైతే దేవుడు మనల్ని ముట్టుతాడో, ఎప్పుడైతే స్వస్థపరుస్తాడో అప్పుడు ఏం కలుగుతుందంటే తృప్తి కలుగుతుందన్నమాట. ఆ తృప్తి కావాలా, లేకపోతే డాక్టర్ల ద్వారా వచ్చే తృప్తి కావాలా, మీ ఇష్టం. అది మీ విశ్వాసం, మీ పరిమాణం. అది డాక్టర్ల ద్వారా వచ్చే తృప్తి కావాలా, లేకపోతే దేవుడు బాగు చేసిన తర్వాత తన వాక్కును పంపించిన తర్వాత కలిగే స్వస్థత కావాలో, ఈ దినాన ఈ వాక్యపు వాగ్దానాన్ని బట్టి మీరు తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకోండి. చూడండి, మాట మాత్రం సెలవిస్తే చాలు. మిలిటరీ అధికారి తన దాసుడు బాగలేనప్పుడు, మిలిటరీ అధికారి అనమాట, మిలిటరీలో పనిచేసే ఒక అధికారి ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాడండి. నేను లేకపోతే నేను చెప్పను, ఉన్నాడండి. లూకా సువార్తలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? లూకా సువార్తలో ఉన్నాడు. ఎవరు? మిలిటరీ అధికారి. ఆ మిలిటరీ అధికారి తన దాసుడికి బాగలేకపోతే చూడండి ఏం చేస్తున్నాడంటే, ఫస్ట్ పెద్దల్ని పిలిపించి, అయ్యా యేసుప్రభు వస్తున్నారు కదా చెప్పండి అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్తారండి. చెప్పినప్పుడు యేసుప్రభు సరే, ఎందుకంటే అతను దేవుని ద్వారా మేలు పొందడానికి యోగ్యుడు కాబట్టి, ఎందుకంటే సమాజ మందిరాన్ని కట్టించాడు, దేవుని పరిచర్యకి ఎంతో ఖర్చు చేశాడన్నమాట. అతను మిలిటరీ ఆఫీసర్ అని దేవుడు ఏం చేశాడంటే వస్తూ ఉన్నాడు అనమాట. యేసుప్రభు వస్తున్న సమయంలో ఇతను ఏమనుకుంటాడంటే, మిలిటరీ ఆఫీసరు, నేను యోగ్యుని కాదు, యేసుప్రభు మీరు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుని కాదు,
అని అనుకొని మీ మాట మాత్రం పంపిస్తే చాలు, మీ వాక్యం పంపిస్తే చాలు, నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు. అర్థమైతే హల్లెలూయా చెప్తారు, లేకపోతే ఇట్లా చూస్తుంటారు, లేకపోతే ముద్దు ముఖాలుగా కూర్చుంటారు అనమాట. అర్థమైతే ఏం చేస్తారు? ఆమెను చెప్తారు, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. కాబట్టి మాట మాత్రం సెలవిస్తే చాలు ప్రభా, నీ మాట అక్కడి నుంచి పంపించి బాగైపోతుంది పో అని అన్ను చాలు, నా దాసుడు బాగైపోతాడు అన్న వెంటనే అతని యొక్క విశ్వాసాన్ని చూసి దేవుడు ఎంతగానో సంతోషించి, ఎంతగానో ఆనందించి ఆయన మాటను పంపించాడు. పంపించిన వెంటనే ఆ క్షణమే ఏం జరిగిందంటే స్వస్థత పొందుకున్నాడు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి దినాన ఆయన వాక్కు పంపిస్తే మనము బాగుపడిపోతాం అన్నమాట. కాబట్టి బాగుపడాలంటే మన కుటుంబాలు, మన వ్యక్తిగత జీవితాలు దేవుని యొక్క వాక్యాన్ని సంపాదించుకోండి. ఏం సంపాదించుకోవాలి? ఆయన వాక్కును పంపగా, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని అక్కడ వ్రాయబడింది అన్నమాట. కాబట్టి దినాన దేవుని వాక్యము ద్వారా మనకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది, బాగుపడతాం అన్నమాట. మన కుటుంబాలు, మన ఉద్యోగాలు కానీ, మన పిల్లలు కానీ, మన చిన్నపిల్లలు కానీ, మన సంతాన అభివృద్ధి కానీ అన్ని విషయాల్లో బాగుపడాలంటే దేవుని యొక్క వాక్కుని దగ్గరికి రావాలి. చప్పట్లు కొట్టొచ్చు కదా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన వాక్కును పంపగా వారు బాగుపడిరి. ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించినట్లు యెషయా గ్రంథం ఇంకొకటి పంపిస్తాడంట. నెంబర్ 1, ఒకటోది ఏం పంపిస్తాడు దేవుడు? కృపా సత్యములను, చెప్పాలి, కృపా సత్యములను పంపిస్తాడు. రెండోదిగా తన వాక్కును పంపించి మనల్ని బాగు చేస్తాడు. మూడోదిగా మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం వాక్యాన్ని మనం చదువుకుందామండి. యెషయా గ్రంథం 19వ అధ్యాయము, యెషయా గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. 19, 20. ఐగుప్తు దేశంలో సైన్యములకు అధిపతియగు యెహోవాకు సూచనగాను సాక్షార్థముగాను ఉండును. బాధకులను గూర్చి వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన ఒక రక్షకుని పంపును. చెప్పాలి హల్లెలూయా. అర్థమైంది? ఏం పంపిస్తాడంటే ఆయన పరలోకము నుండి శూరుడైన ఒక రక్షకుడు. చెప్పాలి, అందరూ చెయ్యి. ఆ మాట పలకండి. శూరుడైన ఒక రక్షకుడు, శూరుడైన ఒక రక్షకుణ్ణి దేవుడు పరలోకము నుండి భూమికి మన కొరకు ఆయన ఏం చేస్తున్నారంట? పంపించబోతూ ఉన్నాడు. పంపించాడు ఆల్రెడీ. ఇది ఎప్పుడో చెప్పిన ఇక వాక్యపు వాగ్దానం అన్నమాట. శూరుడైన ఒక రక్షకుని నేను పంపుతాను, ఒక రక్షకుని నేను పంపిస్తాను, ఒక దైవ సేవకుని నేను పంపిస్తాను. ఇది 2 విధాలుగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఒక శూరుడైన ఒక రక్షకుడు అంటే యేసుక్రీస్తు. తర్వాత యేసుక్రీస్తు ఎవరిని ఏర్పరచుకున్నాడు? ఆ దినాన మోషేను దేవుడు ఏర్పరచుకున్నారు, రక్షకుడిని ఏర్పరచుకున్నారు. అదేవిధంగా ఈ దినాన మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడడానికి ప్రభు ఏం చేస్తున్నారంటే శూరుడైన ఒక రక్షకుడు అన్నమాట ఆయన. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. మామూలు రక్షకుడు, మామూలు సైనికుడు కాదండి ఆయన. శూరుడు, పరాక్రమశాలి, సైన్యములకు అధిపతియగు యెహోవా. అలాంటి శూరుడు మనకుండగా మనకు ఆయనను బట్టి మనం ఏం చేయాలి? శూరుడైన రక్షకుని బట్టి మనము జయించుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎందుకు పంపించాడంటే, రక్షకుని ఎందుకు పంపించాడు దేవుడు? ఎందుకంటే మనము ఈ లోకములో ఆయనను బట్టి, యేసుక్రీస్తును బట్టి మనము ప్రతిదీ జయించడానికి ఆయన చేయి పట్టుకొని, రక్షకుడా సహాయం చేయండి అని చేయి పట్టుకొని మనం ఏం చేయాలంటే శూరుడైన యొక్క రక్షణ చేయి పట్టుకొని మనం ప్రతి విషయంలో జయించుకుంటూ ముందుకు సాగడానికి. మటన్ తినొచ్చారా? చెప్పండి హల్లెలూయా, చెప్పండి, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా.
శూరుడైన యొక్క రక్షకుని మనం ఏం చేయాలంటే ఆయనను మనము రక్షణ పొందుకోవాలి. ఇంకా ఎంతమంది అయితే ఇంకా రక్షణ పొందలేదో వాళ్ళందరూ రక్షణ పొందుకోవాలి. ఎంతమంది బాప్తీసాలు తీసుకోలేదో వాళ్ళందరూ బాప్తీసాలు తీసుకోవాలి. అప్పుడు రక్షించబడతావు. అప్పుడు ఆయన నీ చేయి పట్టుకొని, శూరుడైన యొక్క రక్షకుడైన యొక్క దేవుడు నీ చేయి పట్టుకుని ఏం చేస్తాడంటే, ఏం చేస్తాడైనా చెప్పాలి, ఏం చేస్తాడంటే చూడండి, ఆ వాక్యంలో రాయబడింది, బాధకులను గూర్చి వారు యెహోవాకు మొరపెట్టగా, అంటే నీ బాధల నుండి ఆయన విడిపిస్తాడు, విమోచిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఏ విషయాల్లో బాధపడుతున్నావు, నువ్వు ఏ విషయాల్లో బాధపడుతున్నావు, ఆ విషయాల్లో నువ్వేం చేస్తాడంటే మన రక్షకుడు నీ బాధలన్నిట్లో నుంచి, యావత్ బాధలన్నిట్లో నుంచి ఆయన, నీ బాధ తొలగిపోయిందనుకో, నీ హృదయంలో బాధపోయిందనుకో, ఏం కలుగుతుంది? మన సబ్జెక్ట్ ఏంటి? ఏం కలుగుతుంది చెప్పాలి, ఇది అన్నమాట, తృప్తి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఏం కలుగుతుంది? తృప్తి. నీ హృదయంలో ఆ బాధను ప్రభు తొలగించాడు అనుకో, ఏం కలుగుతుంది? తృప్తి. దేవుడు వాక్కును పంపించాడు అనుకో, ఏం జరుగుతుంది? బాగుపడిన తర్వాత తృప్తి కలుగుతుంది అన్నమాట. ఆయన వాక్కును పంపిస్తే నీకు తృప్తి కలుగుతుంది. కృపా సత్యములు పంపిస్తే నువ్వు పాపము నుంచి విడిపించబడతావు. తర్వాత ఆయన శూరుడైన ఒక రక్షకును పంపించినప్పుడు ఏం జరుగుతుందంటే, నీ యావత్ బాధలో ఆయన సిలువలో మరణించాడు కాబట్టి అందుకే ఆయన రక్షకుడయ్యాడు. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన రక్షకుడయ్యాడు. నిజంగా ఆయన నీకు రక్షకుడిగా ఉంటే నీ బాధల్లో ఆయన పాలు పందులు పొందుకుంటాడండి. నువ్వు ఏదైతే బాధపడతావో ఆ బాధలన్నింటిలో నేనున్నాను కదా మైహూనా అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంటారనమాట. నేనున్నాను కదా నీ ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు దిగులు చెందుతున్నావు, ఎందుకు నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు, ఎందుకు మానసికంగా ఈ విధంగా ఉంటూ ఉన్నావని, నీ బాధలన్నింటి నుంచి ఏదైతే బాధలో ఉంటున్నావో, నీ ఉద్యోగ విషయంలో కానీ, నీ అనారోగ్య విషయంలో కానీ, నీ పోషించే విషయంలో కానీ, చదువు విషయంలో కానీ ఏదైతే బాధపడుతూ చింత కలిగి ఉన్నావో ఆ బాధలన్నిటిలో నుంచి ఏం చేస్తాడంటే ఆయన నిన్ను రక్షించి ప్రతి బాధల నుండి విడిపించి ఒక నవనూతనమైన ఆధ్యాత్మికమైన మార్గాల్లో ఆయన నడిపిస్తాడు. ఎలా చెప్పాలి? ఎలా? శూరుడైన రక్షకుని వలె, శూరుడైన ఒక రక్షకుని వలె ఆయన నిన్ను రక్షకుడిగా నడిపిస్తాడనమాట. కాబట్టి ఈ దినాన మనం దేవుని యొక్క సన్నిధానికి వచ్చిన మనం ప్రతి బాధలో నుండి పరిపూర్ణమైన విడుదల పొందినట్లుగా, విమోచించబడినట్లు, ఎప్పుడైతే నువ్వు ఆ బాధ తొలగించబడుతుందో అప్పుడు ఏం కలుగుతుంది? తృప్తి కలుగుతుంది. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. రక్తస్రావంతో ఉన్న ఆ యొక్క స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు ఆమె ఎంత ప్రయాసపడినా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నా తృప్తి లేదనమాట, స్వస్థత పొందలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆ వస్త్రపు చెంగు ఎప్పుడైతే ముట్టిందో ఆ వస్త్రపు చెంగులో నుండి ఆ ప్రభావము ఆమెలోనికి వెళ్ళింది. హలో చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఎప్పుడైతే ఆ స్త్రీ ఏం చేస్తుందంటే విశ్వాసంతో యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆ వస్త్రపు చెంగు, ఆ తెల్లని వస్త్రం ఉంటుంది కదా ప్రభు దగ్గర ఎప్పుడైతే ముట్టిందో ఆమెలోనికి ఏమొచ్చిందంట? దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం. చప్పట్లు కొట్టచ్చు కదా. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావము ఆమెలోనికి వెళ్ళి ఆమె తృప్తి చెందినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ. కాబట్టి తృప్తి దేవుని యొక్క సన్నిధిలో ఆయన స్వస్థత ద్వారా నీకు తృప్తి కలుగుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ. కాబట్టి ప్రతి బాధలో నుండి విడిపించబడుతావు నువ్వు. ఆ దినాన యేసేపుకి ఎన్ని బాధలండి, ఎన్ని బాధలు, అన్నదమ్ముల ద్వారా ఆ జైల్లో, ఆ పరిస్థితుల్లో ఎన్ని కష్టాలు, ఎన్ని బానిస బ్రతుకులో యేసేపు బ్రతికాడో. బాధల్లో నుంచి ఏం చేశారంటే ప్రభు రక్షకుడుగా, శూరుడైన రక్షకునిగా దేవుడు తోడుగా ఉండి అతన్ని విడిపించి గొప్ప చేశాడనమాట.
ఆ యేసేపు దేవుడే మన దేవుడై ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మనకు తోడై ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు. ఆ రక్షకుని మనం ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలి. ఆ రక్షకుని యొక్క పాదాలను, ప్రభా నన్ను రక్షించండి అని ఎప్పుడైతే నువ్వు పట్టుకుంటావో ఆయన జయించాడు కాబట్టి నిన్ను జయ జీవితాన్ని అనుగ్రహించి చూడండి, రాబోతున్న దినాల ఉన్నతమైన ఆశీర్వాదకరమైన మార్గాలలో నడిపించడానికి శక్తి కలిగిన వాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన పేరే రక్షకుడు. ఎలాంటి రక్షకుడు అంటే శూరుడైన యొక్క రక్షకుడు. కాబట్టి ఆయన చేయి పట్టుకోవాలి. అప్పుడు నువ్వు బాగుపడిన తర్వాత నీ హృదయంలో ఏం కలుగుతుందంటే తృప్తి కలుగుతుందన్నమాట. తృప్తి కలుగుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి దినాన దేవుని సన్నిధానికి వచ్చిన మనము ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ప్రభా శూరుని వలె ఈ దినాన నా జీవితంలో ఉండండి, శూరుడైన రక్షకుని వలె నా జీవితంలో ఉండండి అని ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో అప్పుడు మన జీవితంలో ఒక ఉన్నతమైన మార్గాలలో ప్రభు మనల్ని నడిపిస్తారన్నమాట. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనంలో, కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనం చదవండి. ఆయన బాధపడు వాని బాధను తృణీకింపలేదు, దానిని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖాన్ని దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించును. హల్లెలూయా. చూడండి, మీరు బాధపడుతుంటే ఆయన తృణీకరించారనమాట. నాకు అవసరం లేదు, నువ్వు బాధపడుతున్నావు, ఇంత బాధపడుతున్నావు, నీ బాధల్లో నేను ఈ బాధను పంచుకోను అని అన్నాడనమాట. తృణీకరించలేదు. దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదన్నమాట. నువ్వు బాధపడుతూ ఉండగా ఆయన అసహ్యపడలేదన్నమాట. అతనికి తన ముఖమును దాచలేదు, ముఖాన్ని కూడా దాచలేదన్నమాట. బాధపడలేదైనా, అసహ్యపడలేదు, తృణీకరించలేదని. నీ యావత్ బాధను ఆయన భరించాలని నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఆయన సన్నిధిలో ఉండాలని, నీ బాధ అంతా ఆయన చెప్పుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడనమాట. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. నీ బాధ చెప్పుకోవాలి ఆయనకు. నువ్వు ఏదైతే బాధపడుతున్నావో మనసు విప్పి ప్రభువుతో స్నేహితుడు అనుకొని, రక్షకుడు అనుకొని, నా తండ్రి అనుకొని, నా దేవుడు అనుకొని ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో మోకరించి నీ బాధ అంతా చెప్పుకోవాలన్నమాట. నీ భార్యతో కాదండి, నీ భర్తతో కాదు చెప్పుకోవాల్సింది, లేకపోతే నీ స్నేహితులతో కాదండి, వాళ్ళతో వీళ్ళతో కాదండి. నీ బాధ అంతా, ఎందుకంటే ఆయన బాధను భరించి ఉన్నారు కాబట్టి నీతో పంచుకోవాలని నాకు కోరుకుంటూ ఉన్నాడు అనమాట. నీకు బాధ వచ్చిందనుకో, దానిని ఒక ఆశీర్వాదకరంగా మార్చుకొని ఆ బాధ అంతటిని ఆయనతో పంచుకునేటట్లుగా ఈ దినాన్ని ఉన్నట్లయితే నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేస్తారన్నమాట. బాధ యావత్తు చూడండి, ఆయన ముఖం చాటు చేసుకునేవాడు కాదనమాట. ఏదన్నా బాధల్లో చూడండి, ఎవరన్నా పేదవాళ్ళుగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ముఖాన్ని తిప్పుకుంటాం. అది మనకు తగింది. మనుషులైతే ముఖాన్ని తిప్పుకొని వెళ్ళిపోతూ ఉంటాం అనమాట, నాకు సంబంధం లేదు. కానీ దేవుడు అట్లా కాదండి. ఆయన అందుకే దేవుడు అయ్యాడు. నీ బాధ అంతటిని ఆయన తృణీకరించేవాడు కాదండి. నీ బాధనంతటిని తృణీకరించేవాడు కాదు. ఆయన ముఖాన్ని చాటు చేసుకునేవాడు కాదండి. అసహ్యపడేవాడు కాదన్నమాట. నువ్వు ఎంత బాధపడతావో ఆ బాధల్లో నీకు ఏం చేస్తాడంటే ఆయన నెమ్మదిని కలగజేస్తాడు, తృప్తిని కలగజేస్తాడు. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ దినాన చూడండి, మనకు ఏం చేస్తాడంటే ఆయన శూరుడైన ఒక రక్షకుని ఆయన పంపిస్తాడు. మొట్టమొదటిగా ఏం పంపిస్తాడు ఆయన పరలోకం నుండి? కృపా సత్యములను పంపిస్తాడు. రెండవదిగా తన వాక్కును పంపిస్తాడు. మూడవదిగా శూరుడైన రక్షకుని పంపిస్తాడనమాట. పరలోకం నుండి పంపిస్తారనమాట. పరలోకం నుండి ఆయన పంపిస్తాడు. కాబట్టి మనం ఎదురు చూడాలి, అడగాలి, ప్రభా పంపించండి. ఈ వాక్యపు వాగ్దానాన్ని బట్టి అయ్యా పంపించండి, కృపా సత్యములు నాకు కావాలి, మీ వాక్కు కావాలి.
తండ్రి మీరు సూర్యుడైన రక్షకుని వలె నాకు కావాలి అని అన్నప్పుడు నువ్వు కోరుకుంటే ఆయన పంపిస్తాడు. లేకపోతే ఆర్డర్ చేయకపోతే ఎట్లా? ఆర్డర్ చేయకపోతే ఎవరు పంపించరు. నా మనసులో అనుకొని ఆర్డర్ చేయకపోతే ఎవరైనా పంపిస్తారండి? వాళ్ళకి ఎట్టే తెలుస్తుంది? చెప్పాలి హల్లెలూయా. నువ్వు ఆర్డర్ చేయాలి ఈ వాక్యపు వాగ్దానాన్ని బట్టి. ఆర్డర్ చేయకపోతే రాదు, పరలోకం నుండి రాదు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెతుకుడి మీకు దొరుకునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉండగా నువ్వు ఏమి మౌనంగా ముద్దపప్పు మాదిరిగా అలా కూర్చొని నాకేం అవసరం లేదు అనుకుంటే కుదరదు. దేవుని యొక్క సన్నిధిలో ఆర్డర్ చేయాలి. ఆర్డర్ చేస్తే పరలోకము నుండి ఏం పంపిస్తాడంటే ఆయన తన కృపా సత్యములను పంపిస్తాడు, తన వాక్కును పంపిస్తాడు. తర్వాత శూరుడైన ఒక రక్షకుని పంపిస్తాడైనా. దేవదూత కాదండి, హలో, దేవదూత కాదు, శూరుడైన రక్షకుడే మనకు తోడుగా ఉంటాడంట. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఇంకేం పంపిస్తాడో చూడండి. ఆదికాండం 24వ అధ్యాయం 40వ వచనం చదవండి. ఆదికాండం 24వ అధ్యాయం 40వ వచనం చదవండి. త్వరగా చదవాలి. ఆదికాండం 24వ అధ్యాయం 40వ వచనం చదవండి. ఆ స్త్రీ నా వెంట రాదేమని చెప్పినందుకు అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచూ ఉన్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణమును సఫలము చెయ్యను. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చూడండి, దూతను పంపి అని అక్కడ ఏం పంపిస్తాడైనా? దూతను పంపి ఏం చేస్తాడంట? ప్రయాణం సఫలమవుతుందన్నమాట. నువ్వు వెళ్తున్నా ఇక ప్రతి ప్రయాణం చూడండి. హలో, నువ్వు బయటికి వెళ్తావు కానీ ఇంటికి వస్తావు కూడా తెలియదన్నమాట. నువ్వు బయటికి వెళ్తావు ఇంటికి వస్తావు కూడా తెలియదన్నమాట. చూడండి, ఆ పాస్టర్ గారు ఉన్నారు, చనిపోయా, ఏం పేరు? ప్రవీణ్ పగడాల గారు వెళ్ళిపోయారు. దేవుని చిత్తం అనుకోండేది. ఈ దినాన చూడు కాపాడబడాలి. దేవుని యొక్క ప్రయాణం దూత ద్వారా నీకు ఈ ప్రయాణం ద్వారా నువ్వు తృప్తి చెందాలి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, ట్రైన్ ప్రయాణమైనా, బస్సు అయినా, తర్వాత ఏదైనా నువ్వు వెళ్తున్న ప్రతి మార్గంలో చూడు, ఈ ప్రయాణంలో నాకు నా రక్షకుడు ఉన్నాడు, దేవుని యొక్క దూతలు ఉన్నారనే తృప్తి చెందాలన్నమాట. చూడు, తృప్తి లేదు కాబట్టి హల్లెలూయా చెప్పలేదు. నేను చెప్తేనేనా ప్రయాణంలో ప్రభు నాకు తోడుగా ఉన్నాడు, దేవుని యొక్క దూత ఉంది, రక్షకుడు ఉన్నాడని నువ్వు నిజంగా అనుకుంటే నీకేం కలుగుతుంది? తృప్తి. నీ ప్రయాణంలో తృప్తి కలగాలి. యెహోవా నీతో తన దూతను పంపి నీ ప్రయాణమును సఫలము చేయును. నువ్వు హ్యాపీగా జర్నీ చేయాలంటే ఎవరు తోడు ఉండాలి? యేసుక్రీస్తు తోడుగా ఉండాలి. నువ్వు హ్యాపీగా ఉద్యోగానికి వెళ్ళాలి, హ్యాపీగా పని చేసుకోవాలి, హ్యాపీగా స్కూల్కి వెళ్ళాలి. నువ్వు చేస్తున్న ఉద్యోగంలో, నువ్వు వెళ్తున్న ప్రయాణంలో అన్నిట్లో నీకు తృప్తి కలగాలంటే చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తుందండి, ఆయన నీకు తోడుగా ఒక దూతను పంపిస్తూ ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. అటు దేవుడు, అటు దేవుని దూతలు. చూడు, ఇంత ఆప్షన్ ఉందన్నమాట మనకు ప్రయాణం. కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు హ్యాపీ జర్నీ అంటుంటాం మనం కదా. షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ జర్నీ. ట్రైన్లో కూర్చున్నప్పుడు ఏం చేస్తాం? హ్యాపీ జర్నీ, గాడ్ బ్లెస్ యూ అంటుంటాం అన్నమాట. మనం అలా అనుకోవాలన్నమాట. అలా అనుకుంటే ప్రార్థన చేసుకున్నట్టు నీ ప్రయాణం అంతటిలో దేవుని యొక్క దూత ఉండి నిన్ను నడిపించునుగాక. చెప్పాలి హల్లెలూయా. ప్రయాణంలో నీకు తోడుగా దేవుడు ఉండునుగాక, అది సఫలం చేయునుగాక. దేవుని యొక్క దూత నీకు పంపించి ఆ ప్రయాణంలో నీకు తృప్తి కలగనట్లుగా ఈ దినాన ప్రభు నీకు సహాయము చేయునుగాక. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనాలోచితంగా ఎవరు అటు ఇటు ఎవరు చూడకూడదని దేవుని వాక్యం మీదనే మనసు పెట్టుకోవాలి. కాబట్టి నీ ప్రయాణంలో నువ్వు బండేసుకొని వెళ్తూ ఉంటావు, బయలుదేరి వెళ్తూ ఉంటావు అనమాట. దేవుడు నాకు తోడుగా ఉండాలని ఫీల్ అయ్యి దేవుడు నీకు తోడు తీసుకొని వెళ్తే అప్పుడు నీకు తృప్తి కలుగుతుంది. లేకపోతే వెళ్ళి వచ్చిన వెంటనే నీరసం అయిపోతావు.
ఎందుకు వెళ్ళానా ఎందుకు వచ్చానా అనుకుంటాం అన్నమాట కదా. ఎందుకు వెళ్ళానో ఎందుకు వచ్చానని కూడా తెలియదు అనమాట. అది ఎవరు చేస్తారు? కుక్క ఎందుకు వెళ్తుందో ఎందుకు వస్తుందో తెలియదు అనమాట. బాగా గమనించారా? కుక్క సడన్గా అక్కడికి వెళ్తుంది, అది ఏముండదు, మళ్ళీ తిరిగి వస్తుంది అనమాట. అర్థమైందా? ఎగ్జాంపుల్ అనమాట. కుక్క వలె మనం ఉండకుండా దేవుని, మనము మనుషులం కాబట్టి మన ఆత్మకు దేవుడు తోడు. అందుకనే అక్కడ రాయబడింది అనమాట. ఏం రాయబడింది? మీ ఆత్మకు ఆయన సమాధానము తోడై ఉండునుగాక. చివరిలో గేట్ దగ్గర రాయబడి. అందుకే ఆయన తోడుగా ఉండాలన్నమాట. తోడుగా ఉండునట్లుగా నువ్వేం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ప్రతి ప్రయాణంలో తోడుగా ఉన్నట్లుగా, ప్రతి ప్రయాణం ఆశీర్వాదకరంగా మార్చబడినట్లుగా నువ్వేం చేయాలంటే ప్రార్థన. అప్పుడు నీకు తృప్తి కలుగుతుంది. లేకపోతే ఎందుకు వెళ్తున్నామో ఎందుకు వస్తున్నామో తెలియకుండా జ్ఞానంలో అయిపోతాం, వివేకంగా లేకుండా పోతుంది. ప్రభా నాకు తోడుగా ఉండండి అని ఫీల్ అయ్యి దేవుని తోడుని తీసుకువెళ్ళు. అప్పుడు నీ ప్రయాణంలో ఆయన హ్యాపీ జర్నీగా చేయించి నీ మార్గాలన్నింటిలో దేవతను పంపించి ఆయన మార్గాలలో నేను ఆ వెలుగుకరకమైన యొక్క మార్గాలలో ప్రభు నిన్ను నడిపించునుగాక. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఎగ్జాంపుల్ కుక్కను మీరు జ్ఞాపకం చేసుకోండి. కుక్క బాగా ఎగ్జాంపుల్ అనమాట. కుక్క ఎందుకు యేసన్న గారు చెప్పారనమాట. ఆయన బాగా గమనించాడనమాట. అప్పుడు దినాల్లో కుక్కను బాగా గమనించి ఎందుకు వెళ్తుంది ఇది, ఎందుకు వస్తుంది ఇది అంటే అర్థం లేదనమాట దానికి. అప్పుడెప్పుడో అన్న చెప్పినాక ఇప్పుడు దీనికి నాకు జ్ఞాపకం వస్తుందన్నమాట. కాబట్టి మనుషులుగా ఉంటున్న మనము దేవుని యొక్క తోడు లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. ఆమె చెప్పొచ్చు కదా, హల్లెలూయా హల్లెలూయా. దేవుని తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళొద్దు. దేవుని తోడు తీసుకొని నువ్వు ట్రైన్లో కానీ బస్సులో హ్యాపీగా ప్రయాణమే వెళ్ళిపోవన్నమాట. ఆయన నీకు తోడుగా ఉండి నీతో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు పండుకున్నప్పుడు, లేచినప్పుడు, నువ్వు భోజనం చేసేటప్పుడు, ప్రతి అడుగులో ఆయన నీకు తోడుగా ఉండి సహాయం చేస్తారన్నమాట. చివరిగా మనం గమనించినట్లయితే లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనంలో ఆ వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. చివరిగా లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనం చదవండి. 24:49. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచూ ఉన్నాను. మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. హల్లెలూయా. వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచు. మీ మీదికి నేను పంపిస్తాను. ఏంటిది? పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుంది. అప్పుడు మీరు తృప్తి చెందుతారు. నీ ఆత్మకు ఏ ఆత్మతోడు ఉండాలి? పరిశుద్ధాత్మ. నీ ఆత్మకు పరిశుద్ధాత్మ ఉండాలి, లేకపోతే నీకు తృప్తి ఉండదు. పరిశుద్ధాత్మను పంపేదను అని ప్రభువు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా నీకేం కలుగుతుందంటే తృప్తి, సమాధానం కలుగుతుంది. చప్పట్లు కొట్టొచ్చు కదా. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఆయన పరలోకం నుండి ఏం పంపిస్తున్నాడు? పరిశుద్ధాత్మను. పరిశుద్ధాత్మ చేత మనము బలపరచబడాలని మీరు వెళ్ళొద్దు. నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచూ ఉన్నాను. మీరు పైనుండి శక్తి పొందేంత వరకు పట్టణములో నిలిచి ఉండండి. పట్టణం అంటే దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క సన్నిధిలో మీరు ప్రార్థన చేసుకుంటూ ఉండండి. నేను పరలోకం నుండి పరిశుద్ధాత్మను పంపబోతూ ఉన్నాను, పరిశుద్ధాత్మను పంపబోతూ ఉన్నాను. అప్పుడు మీరు తృప్తి కలిగి దేవుని యొక్క సన్నిధిలో ఆత్మలో ఆనందించేదరు, ఆత్మలో గంతులు వేయదరు. కాబట్టి ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ మన మీదికి వస్తుందో, మన లోనికి వస్తుందో, అప్పుడు ఈ పరిశుద్ధాత్మ ద్వారా మనం పరలోకానికి వెళ్ళగలుగుతాము. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఏం పంపిస్తాడంటే ఆయన చివరిగా పరిశుద్ధాత్మను మన మీదికి పంపించి ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. మొట్టమొదటిగా ఏం పంపిస్తాడు?
అందరు చెప్పండి, హలో వెనుకున్న వాళ్ళందరూ చెప్పండి, ఏం పంపిస్తాడైనా? ఆర్డర్ అయితే బాగా జ్ఞాపకం ఉంటుంది. ఈ ఆర్డర్ వచ్చింది, ఈ ఆర్డర్ వచ్చింది, వాళ్ళు పంపించారు నాకని షోకేస్లో పెట్టుకుంటారు అనమాట. కానీ ఈ దినాన దేవుడు పంపించింది గుర్తుంచుకోవాలి, లేకపోతే ఆర్డర్ వెనక్కి వెళ్ళిపోతుంది. వచ్చిన ఆర్డరు ఒకవేళ నువ్వు రిసీవ్ చేసుకోకపోతే వచ్చిన ఆర్డర్ ఏమైపోతుందంటే వెనక్కి వెళ్ళిపోతుంది. అర్థమైందా? పంపిస్తాడైనా ఆ పంపించిన దానిని నువ్వేం చేయాలంటే రిసీవ్ చేసుకోవాలి. మీకు అందరికీ తెలుసు, ఆర్డర్ ఇవ్వడము దాన్ని తీసుకోవడం తెలుసు కదా మీకు. మీ ఇంటికి ఆర్డర్స్ వస్తుంటాయి. ఒకవేళ మీరు ఆ టైంకి లేరనుకోండి, అది చెప్పండి, వెనక్కి గట్టి చెప్పండి అమ్మా, వెనక్కి వెళ్ళిపోతుంది ఆర్డర్. కాబట్టి దినాన దేవుని యొక్క సన్నిధానికి వచ్చిన మనము పంపిస్తున్నాడైనా, మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షరసమును తైలమును మీకు నేను పంపించెదను. ఏం పంపిస్తాడు చెప్పాలి అందరూ. ఏం పంపిస్తాడట? నెంబర్ 1 ఏం పంపిస్తాడైనా? కృపా సత్యమును పంపిస్తాడు. రెండోదిగా తెరిచి చెప్పండి. రెండోదిగా తన వాక్కును పంపిస్తాడు. మూడోదిగా శూరుడైన ఒక రక్షకుని మన కొరకు ఆయన పంపిస్తాడు. నాలుగోదిగా యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణమంతటిలో దేవుడు సఫలం చేస్తాడు. ఐదోదిగా మనం గమనించినట్లయితే పరలోకము నుండి ఆయన ఏం పంపిస్తాడంట? పరిశుద్ధాత్మను పంపిస్తాడు. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ మోకరించండి, కళ్ళు మూయండి. కొద్ది క్షణాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం పంపిస్తూ ఉన్నాడో ఒకసారి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా మీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. కళ్ళు మూయాలి అందరూ. బైబిల్ తర్వాత పెట్టుకోవచ్చు, జిప్పులు తర్వాత వేసుకోవచ్చు, అవి ఎక్కడికి పోవు. మోకరించండి, మోకరించి కళ్ళు మూసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. అందరూ మోకరించి కళ్ళు మూసి కొద్ది క్షణాలు ప్రభా పంపించిన ఆర్డర్ వెనక్కిపోకుండాన్నట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ప్రభా మీరు కృపా సత్యములను పంపిస్తానని చెప్పారు, అది మేము అనుభవించినట్లుగా సహాయం చేయండి. తండ్రి మీరు మీ వాక్కును పంపిస్తానని చెప్పారు, అది మేము మీ వాక్కు ద్వారా బాగుపడినట్లుగా సహాయం చేయండి. శూరుడైన రక్షకుని వలె మీరు వస్తానన్నారు కాబట్టి ప్రభా మీరు మాకు సహాయం చేయండి, బాధ నుండి విడిపిస్తారని మీరు సెలవిచ్చారు. తండ్రి మీరు మాకు తోడుగా దూతను పంపిస్తారు కాబట్టి మా ప్రయాణం సఫలమవుతుందని మీరు సెలవిచ్చారు. పరలోకము నుండి పరిశుద్ధాత్మను పంపిస్తారని మీరు సెలవిచ్చారు. కాబట్టి అందరూ నోరు తెరిచి పంపించిన వాటిని నేను అనుభవిస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నట్లయితే అది మరలా మనలో ఫలించి అభివృద్ధి చెంది నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఆనందించగలుగుతావు. ప్రార్థన చేసుకో.